భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నానన్న వాగ్దానం ఇర్మియాకు మాత్రమే కాదు, నీకు నాకు కూడా. ఈ రోజు నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఏ వ్యక్తులకు భయపడుతున్నావు? భవిష్యత్తుకు భయపడుతున్నావా? చీకటికి భయపడుతున్నావా? మనుషులకి భయపడుతున్నావా? దురాత్మలకు భయపడుతున్నావా? అంధకార శక్తులకి భయపడుతున్నావా? నీ చుట్టూ ఉన్న మనుషులకు భయపడుతున్నావా? ఈ రోజు నుంచి నువ్వు నమ్మాల్సిన మాట ఏంటంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న మాట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నమ్మైన వాగ్దానాలు, ఆయన దుడ్డుకర్ర నీకుంది, ఆయన దండము నీకుంది. వాగ్దానాలు నమ్ము, దేవుని నమ్ముకో, దేవుని నమ్ముకో. మనుషుల మాటల్ని, నీ బలాన్ని కాదు నమ్ముకోవడం, దేవుని నమ్ముకో. నేను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకు భయపడుతున్నావు? నేను ఉద్యోగులను తీస్తానంటే భయపడతావా? నిన్నేదో ఒక 4 మాటలు తిడుతుంటే భయపడుతున్నావా? నిన్ను విమర్శిస్తుంటే భయపడుతున్నావా? ఏంది నీ విశ్వాసం? ఏది దేవుడికి ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ పెట్టుకుంటున్నావు? ఇంట్లో తగిలించుకుంటున్నావమ్మా, బైబిల్లో కార్డులుగా పెట్టుకుంటున్నావమ్మా? కాదు, తీసుకురా, గుండెల్లో పెట్టుకో. దేవుని వాగ్దానాల్ని నమ్మంతే, దేవుని వాగ్దానాల్ని తీసుకో. నా జీవితంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా, మరి ప్రారంభంలో నాకు ఎంత పరిపక్వత లేదు, కానీ కొన్ని సంవత్సరాలుగా ఎదురవుతున్న పరిస్థితులకి భయపడేది లేదని నేను తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి సమస్యకు నా ప్రభు దగ్గర ఏముంది? వాగ్దానం ఉంది, జవాబు ఉంది. భయపడకండి.